హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ గ్రేవీతో ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దామండి. ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మిర్చి ఆనియన్స్ వేసుకొని అవి బాగా కదుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు. ఒక 5 నిమిషాలు అయిందండి. నేనైతే మూత తీసి చూశాను. ఈ విధంగా మగ్గింది. మరి కొద్దిసేపు మూత పెట్టి దీన్ని మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గితేనే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది, లేకపోతే బాగోదండి. ఈ మగ్గిన ఆనియన్స్లో కరివేపాకు, మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఆనియన్స్ చికెన్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడైతే మూత తీసి చూస్తున్నాను. ఈ విధంగా మగ్గింది. ఈ విధంగా మగ్గిన చికెన్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా చికెన్లో ఉండి వాటర్ అంతా బయటకు వస్తుందండి. అందులోనే మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడైతే మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కర్రీని అయితే మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, కలర్ఫుల్గా. ఇప్పుడు పైన కొత్తిమీర జల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ముక్క కూడా చాలా బాగా ఉడికింది కదండి. ఇలా నొక్కి చూస్తే తెలుస్తుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే ఇప్పుడు రెడీ